అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా జిఎస్టీ అంటే ప్రజలపైన భారం పడే ఒక జిఎస్టీగా ఆ రోజుల్లో ఉన్నది. కానీ ఈరోజు రేపు జరగబోయే దసరా పండుగ అందరూ కూడా ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు అన్ని దేశాలు మన దేశంతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు పండుగ సంతోషంగా జరుపుకుంటారు అనే దానికి ఈ జిఎస్టీ నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళ సరుకులు, నిత్యావసరాలు, వస్తువులు కొనుగోలు చేయాలంటే గత టైంలో భారంగా ఉండేది. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద ఆయన అండదండలతో, మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి అండదండలతో ఈరోజు జిఎస్టీకి 28% ఉన్న జిఎస్టీని 18% చేస్తూ, 18% ఉన్న జిఎస్టీని 12% చేస్తూ, అదే 12% ఉండేదాన్ని 5% చేస్తూ, 5% ఉండేదాన్ని 0%గా తీసుకొని ఈరోజు అట్టడుగు వర్గానికి చెందిన ప్రజలందరూ కూడా ఈరోజు మేలు చేసే రోజు ఈ జిఎస్టీ రూపకంగా దసరా పండుగ జరుపుకునే విధంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి, నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఎందుకంటే దాదాపుగా ఈరోజు దేశంలో ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు దేశానికి భారం పడినా కూడా ప్రజలు బాగుండాలి, వాళ్ళ జీవన ఉన్న స్థితిగతులు బాగుండాలని మంచి ఉద్దేశంతో ఈ జిఎస్టీ రూపం తగ్గించేదానికి ఎంతో చాలా సంతోషదాయంగా అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఫస్ట్ 1వ తారీఖు రోజు ఎంతో మందికి, నిరుపేదలో ఉన్న వాళ్ళకి, అవ్వ తాతలకి కానీ, మహిళలకి భర్త చనిపోయిన వాళ్ళకి కానీ, వికలాంగులకి కానీ ఈరోజు 1వ తారీఖు వచ్చింది. ఈరోజు వాళ్ళ పండుగగా జరుపుకొని రేపు పండుగ సంతోషంగా ఉండేదానికి ఈరోజు పొద్దుటి నుంచి కూడా అవ్వ తాతలకి 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకి 6,000 రూపాయల పెన్షను, అదేవిధంగా 10,000 రూపాయలు ఉన్న వాళ్ళకి, డయాలసిస్ ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, అదేవిధంగా బెడ్లో పూర్తిగా స్థిమితంగా బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ప్రతి ఇంటింటికి చాలా సంతోషంగా ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రజలకి, గుంటకల్ నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.